ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం మనం తెలుస్తూ ఉంటున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పక చాలండి. తలలు ఉంచుదాం, వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ మహిమ చేత ప్రభువా, ఇదిగో ఈ మాసంలో ఈ రీతిగా మీరు మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని నడిపిస్తూ, పోషిస్తూ, జీవింపచేస్తున్న విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో ఈ మాసంలో మరి యొక్క పునరుత్థాన దినములు తండ్రి, ఇదిగో మేము జరుపుకొనటానికి నీ కృపణించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరిచున్నాను. ఆరాధనలో ప్రభువా, మా వ్యక్తిగత బాధలన్నీ కూడా నీకు బయలుపరిచున్నాము తండ్రి. ఇదిగో ఈ సమయంలో వాక్యము చేత మాతో నీవు మాట్లాడగలిగిన సమయము తండ్రి. అట్టి విలువైన సమయంలోనికి ఇదిగో మీరు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు నిమిత్తము నీ సేవకునిగా నీ బిడ్డల ఎదుట నిలబడటానికి నీ కృపను నాకు అనుగ్రహించిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. నా దేహంలో మీరు ఆత్మ ఉంటూ నా నోటి మాట ద్వారా తండ్రి కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడమని కూడా ప్రార్థిస్తున్నాను. కూర్చున్న బిడ్డలు కూడా నీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, బహు జాగ్రత్తగా నీ మాటలు విని ఆ మాటలు వారి హృదయంలో బదిలపరుచుకొని ఈ లోకంలో నీ వాక్యానుసారముగా జీవించగలిగిన కృపను ఈ బిడ్డలకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసాలు, ఈ సమయంలో ఆదికాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనంలో మనం ఉంచబడతా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి అనుకున్నటువంటి మాట ఏంటంటే, మనము కూడా ఆనాటి కాలంలో ఈ యాకోబు జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో, జరిగి ఉన్నదో, ఈనాటి కాలంలో మన జీవితంలో కూడా అవి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. యాకోబు తన తండ్రి ఇంటి నుండి వెడలిపోతా ఉన్నాడు. వెడలిపోయే సమయంలో యాకోబుతో తన యొక్క తల్లి చెబుతూ ఉన్నటువంటి మాట, పద్దన రాములు అంటే ఆ గ్రామములు, ఇదిగో మా యొక్క అన్న అనగా నీ యొక్క మేన మామ ఉన్నాడు, కాబట్టి కొంతకాలము నీవు ఆ లాభాల దగ్గర నీవు ఉండుము అని తల్లి ఒక సూచన ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకు కథనంతా కూడా కట్ చేస్తా ఉన్నానంటే మీకు తెలుసా అని. హల్లెలూయా. తెలుసా తెలియదని మర్చిపోయాను. మరచిపోకూడదు వాక్యాన్ని. హల్లెలూయా. అయితే పద్దరాముకు వెళ్ళేటువంటి సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న సమయం. చాలా మంది కూడా యాకోబు అనగానే పేరుకు అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. బైబిల్ గ్రంథములో కూడా యాకోబు అని ఈయన జీవితము తెలియగానే ఏమంటారు అందరూ కూడా? తన అన్నను మోసము చేసి పారిపోతున్న యాకోబు. హల్లెలూయా. తన అన్నను మోసము చేసి పారిపోతూ ఉన్నాడు అనేటువంటి స్థితిని మనం చూస్తాం. కానీ దేవుని యొక్క సందర్భంలో లేదా దేవుని యొక్క నిబంధనలో లేదా దేవుని యొక్క దర్శనంలో
ఎప్పుడైతే ఇస్సాకు రిబ్కా కోసము, ఇస్సాకు రిబ్కా కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడండి చెప్పాలి? ఇస్సాకు రిబ్కా కొరకు ఏమని ప్రార్థన చేశాడు? గర్భ ఫలము కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గర్భ ఫలము కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రిబ్కమ్మకు గర్భాన్ని ఇస్తాడు. గర్భాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ రాబడిచ్చినటువంటి మాట, గర్భఫలము పొందుకున్నటువంటి రిబ్కమ్మ నెలలు నిండబడతా ఉన్నాయి, నెలలు నిండబడతా ఉన్నాయి. కడుపులో లేదా గర్భములో ఉన్న పిండము ఎదగబడుతూ ఉంది. కడుపులో ఉన్న పిండము ఎదగబడుతూ ఉన్న సందర్భంలో తల్లికి ఏ అనుభూతులు ఉంటాయండి? ఎవరు అనుభవించలేదా? కడుపులో పిండము బట్టి ఏమనుభవిస్తారు మీరు? గర్భం దాల్చబడ్డాం కన్నా అంతే. ఏమనిపిస్తాడండి? వేదన కాదండి, ఆనందం. ఆ పిండం ఎదుగుతూ కాళ్ళతో చేతులతో ఆడుతూ లేదా కొడుతూ ఉంటుండగా కడుపులో, ఇదిగో నా కుమారుడు లేదా నా కుమార్తె కడుపులో ఏం చేస్తా ఉన్నది? నాకు సిగ్నల్ ఇస్తా ఉన్నాడు లేదా ఆడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అనుభూతి తల్లికి ఎంతో మధురం అండి. ఆ అనుభూతి తల్లికి ఎంతో మధురం. అయితే ఇక్కడ రిబ్కా జీవితంలో వేరే అనుభూతి కలుగుతా ఉంది. ఏంటి అనుభూతి అంటే వేదన. ఎందుకు వేదన అంటే కడుపులో ఇద్దరిని మగ పిల్లలు పెట్టాడు దేవుడు. పెడితే మీరేం చేస్తా ఉన్నారంటే ఇద్దరు తన్నుకొడుతూ ఉన్నారంట. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? తన్నుకొని ఉన్నారంట. దేవుడి యొక్క స్థితి ఏమిటంటే దేవుడు ఒక నిబంధన ప్రకారము వారి ఇరువురిని కూడా ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి కడుపులోనే అట్టి స్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడండి. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే కానా దేవుడి యొక్క అంటే దేవుడి మాట మనం చూస్తే కానా 22వ వచనం చదువుదాం. 25వ అధ్యాయంలో ఆదికాండము 25వ అధ్యాయం 22వ వచనం చదువుదామండి. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను అని రాయబడతా ఉంది. భార్య గర్భము దాల్చబడటానికి భర్త దేవుని ఎదుటికి వెళ్ళాడు. దేవుని ఎదుటికి వెళ్ళిన భర్త యొక్క ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విని భార్యకు గర్భాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రిబ్కమ్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తా ఉంది? దేవుని ఎదుటికి వెళ్తా ఉంది. ఎందుకు వెళ్తా ఉంది అంటే కడుపులో ఉన్న కవలలు ఏం చేస్తా ఉన్నారంట? పెనుగులాడుతా ఉన్నారు. పెనుగులాడడం అనే మాట అర్థం ఏంటంటే కలబడుతా ఉన్నారు. పెనుగులాడతాం ఏమని? కలబడుతా ఉన్నారు. కలబడుతా అనే అర్థానికి కూడా ఇంకా మీకు అర్థం కాకుంటే కొట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ కడుపులో ఏం జరుగుతూ ఉందంట? ఆ పిండంలో మీరు కొట్టుకొని ఉన్నారంట ఎవరైతే కవలలు ఉంచబడ్డారు. ఇప్పుడు ఆ వేదన తట్టుకోలేక, ఆ నొప్పి తట్టుకోలేక రిబ్కమ్మ మళ్ళీ ఎక్కడికి చేర్చబడుతుంది? దేవుని ఎదుటికి చేర్చబడతాం. దేవుడి ఎదుటికి చేర్చబడినప్పుడు ఇదిగో దేవా నాకు గర్భం లేదని నా భర్త అడిగినప్పుడు నువ్వు నా గర్భాన్ని ఇచ్చావు. ఇప్పుడైతే నాకు వేదన ఉందయ్యా, ఎందుకు ఆ వేదన ఉంది అని ఈమె అడగడానికి వెళ్తా ఉంటుండగా అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. 23వ వచనం, 2 క్షణములు నీ గర్భములో కలవు అంటున్నాడండి. హల్లెలూయా. రిబ్కమ్మ ప్రార్థన చేస్తా ఉంటుండగా దేవుడు ఆలకించి అమరుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగోమ్మా నీ కడుపులో ఎందుకు వేదన ఉంది అంటే కానా నీ కడుపులో ఎన్ని క్షణములు ఉన్నాయంట? 2 క్షణములు అనగా ఇద్దరు ఉన్నారు కాబట్టి వారిరువురు కూడా ఏమైతా ఉన్నారు? కలబడుతా ఉన్నారు.
ఎందుకు కలబెడుతూ ఉన్నారంటే అక్కడ రాయబడుతుందండి 25వ వచనము చూద్దామండి. మొదటి వాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చాను, అతని వల్లంతా యూరోమ వస్త్రములైనది గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మెడ మీద పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను అని రాయబడతాం. అయితే ఇక్కడ రాయబడుచున్నటువంటి మాట ఏంటంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. కాబట్టి వారిద్దరికి కూడా ఏమైతా ఉంది, వైర్యం అనేది ఉంచబడతా ఉంది. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికలో యాకోబు అనగానే మోషే గారు అనుకుంటాం, కానీ దేవుడు ఒక ప్రణాళిక చొప్పున వారిని భూమి మీదకి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. తల్లి గర్భంలోనే ఉండగానే దేవుడు మాట్లాడబడుచున్నటువంటి మాట ఏంటంటే 23వ వచనంలోనే అక్కడ రాబడుతుంది, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు మొదటిగానే బయలుపరుస్తాడు. కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడటానికి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఈ ఏశావుని పిలుచుకొని, నాయనా ఇదిగో నేను చనిపోవటానికి సిద్ధమైతా ఉన్నాను, కాబట్టి మీకు నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను, ఎందుకంటే తండ్రి స్థానంలో నేను ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. ఈ దినం కూడా ఏ దినం అండి? ఫాదర్స్ డే. హల్లెలూయా. అన్నాడు కూడా ఈ ఇస్సాకు తండ్రిగా ఉన్నటువంటి తన బాధ్యతను నెరవేర్చి తన జీవితాన్ని ముగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇద్దరి కుమారులను పిలుచుకొని, మీరు వెళ్ళి వేటను వేటాడి నాకు ఆ మాంసాన్ని వండి తీసుకొని రండి, నేను తిని తృప్తి చెంది మీకు నేను ఆశీర్వాదము ఇస్తాను. ఎవరు ముందు తీసుకొస్తే వారికి నేను ఇస్తాను. హల్లెలూయా. ఈ మాట కొడుకులకు చెప్తా ఉంటే భార్య తలుపు చాటున ఉంచబడుతూ వింటూ ఉందంట. ఎవరు? రిబ్కమ్మ. హల్లెలూయా. రిబ్కమ్మ ఎవరి మీద ప్రేమ ఎక్కువ అంటే చిన్నవాడి మీద ప్రేమ ఎక్కువ. కాబట్టి పెద్దవాడు ఆ యొక్క తండ్రి మాట విని పరిగెత్తాడు. ఎక్కడికి? ఎడారిలోనికి లేదా అడవిలోనికి వేటను కొట్టి తీసుకురావటానికి. ఈ చిన్నవానికి తల్లి సైగ చేస్తే కర్రా అని చెప్పి ఒక మంచి ఆలోచన ఇస్తాం. ఎందుకు ఆలోచన అంటే, ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు కదా, పెద్దవాడికి చిన్నవాడు దాసుడు అవుతాడు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని ఆ చిన్ని కుమారుని పిలుచుకొని, నైనా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇదిగో మన కళ్ళములో ఉన్న మన మందలో ఉన్న మంచిగా క్రొవ్వు పట్టిన పుటీలు తీసుకురా, నేను దాన్ని వధిస్తే నేను ఆహారం చేసి నీకు ఇస్తాను, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వాదం పుచ్చుకో, నీ అన్న రాకముందే నీ అన్న ఆశీర్వాదం అంతా కూడా నువ్వు తీసుకుంటుంది. హల్లెలూయా. యాకోబు అంటాడు, అమ్మా నాకు అన్నకు దేహం వేరువేరుగా ఉంది కదా, నా ఒళ్ళంతా కూడా మామూలుగా ఉంది, అన్న దేహము రోమముల చేత ఉంది. ఎలాగా అంటే ఆ తల్లి ఒక ఆలోచన చేస్తుంది. ఆ పొట్టిల్ని ఎప్పుడైతే ఆ తోలు తీసేశారో ఆ తోలంతా కూడా ఎవరికి కప్పిందండి? యాకోబు కప్పింది. ఇంకెప్పటి లేదు నాయన, నీ తండ్రికి వృద్ధాప్యములు ఉన్నాడు కాబట్టి కళ్ళు కానరావు కాబట్టి నిన్ను తడిమి చూస్తాడు, ఇదిగో ఈ పొట్టిల యొక్క రోమములు ఆయనకు తగులుతాయి కాబట్టి పెద్ద కుమారుడిని నీకు దీవెనిస్తాడు. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉందంటే దేవుని నిబంధన జరుగుతా ఉంది. దేవుడు ఇచ్చిన మాట కంపల్సరీ నెరవేర్పు కావాలి. హల్లెలూయా. ఆయన మాట తప్పబడదు. ఆయన మాటలో ఒక పొల్లైన కూడా కొట్టివేయబడదు. కాబట్టి ఆ తల్లి అప్పుడు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుమారుని ఆ రీతిగా వండి ఆమె ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి యాకోబుని పంపిస్తుంది. యాకోబుని కూడా ఆయన తడిని చూసి ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత పెద్ద కుమారుడు తాను నీతిగా న్యాయముగా వేటకు వెళ్ళి దానిని వండించి తీసుకొని వచ్చే లోపల అన్న యొక్క ఆశీర్వాదం అంతా కూడా ఎవరు కొట్టివేశారు?
తమ్ముడు కొట్టివేసి అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ 26వ అధ్యాయములు మనం చూస్తే 28వ అధ్యాయంలో చూస్తే కన్నా ఎప్పుడైతే ఇస్సాకు యాకోబుకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఎప్పుడైతే అన్న ఈ యొక్క యాకోబు మీద రౌద్రుడై లేదా కోపిస్తుడై చంపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు, యాకోబుడు తల్లి పిలుచుకొని, ఇదిగోనయ్యా పద్దనారాములో నా కన్న ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి వారి కుమార్తెలో ఎవరినో ఒకరిని వివాహము చేసుకోకండి, నీ అన్న కోపం తగ్గే వరకు నువ్వు అక్కడే ఉండు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నిబంధన ప్రకారము యాకోబుకు రావాల్సిన ఆశీర్వాదము యాకోబుకు ఇస్సాకు ద్వారా రాబడింది. ఇస్సాకుకు రాబడిన తర్వాత ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని పరిగెడుతూ ఉన్నటువంటి క్రమంలో దేవుడు ఈ యొక్క యాకోబుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చదివామండి. ఇప్పుడు మరొకసారి ఆ సందర్భాన్ని చెబుతాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు మాట్లాడబడుచున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, అన్న నుండి ప్రాణ భయంతో వెళ్తున్నటువంటి యాకోబుకు దేవుడిస్తున్న భరోసా ఏమిటంటే, ఇదిగో యాకోబా, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకము అన్నటువంటి ధైర్యాన్ని యాకోబుకి ఇస్తాను. కాబట్టి యాకోబుతో మాట్లాడుచున్నటువంటి స్థితి, తోడై ఉంటూ నీ వెళ్ళు ప్రతి స్థలం నందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదను. హల్లెలూయా. మరలా నిన్ను రప్పించదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ దేశం నుండి వెళ్ళు, నేను మరలా ఈ దేశానికి నేను నిన్ను రప్పిస్తాను. ఇదిగో ఈ సమయంలో నీ తల్లిదండ్రులను విడిచి వెళ్ళము, నేను మళ్ళీ మరలా నిన్ను ఈ స్థలమునకు రప్పిస్తాను. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎక్కడి నుండి వచ్చామండి? మనము తండ్రి యొద్ద నుండి వచ్చాము, పరలోకము నుండి. తండ్రి యొద్ద నుండి పరలోకం నుండి మనం వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మనము ఈ లోక యాత్ర ముగించుకొని పరలోకానికి చేర్చబడాలి. ఇదే మాట నా జీవితంలో మనం అనువదించుకోవాలి. అక్కడ యాకోబుతో మాట్లాడుచున్న మాట, ఇదిగో ఆయన మనతో కూడా మాట్లాడుచున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు, అనగా ఈ భూమి మీద నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, మళ్ళీ నీ స్వదేశానికి నేను మళ్ళీ రప్పిస్తా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వెళ్ళమంటున్నాడు, మళ్ళీ రప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏదైతే ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రయాణం ఉంది, అక్కడ నివసించగలిగిన సమస్తములు ఉన్నాయి. ఈ రెండు కూడా ఉన్నాయి కదా. మన జీవితంలో కూడా ప్రయాణం అన్నది ఈ భూమి మీదకి రాబడింది. ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో దేవుడు కూడా తోడై ఉన్నాడు. అయితే ఈ రెండు స్థితిలో ప్రయాణము సజావుగా ముగించబడింది. ఎవరికి? యాకోబు కావచ్చు, మనకు కావచ్చు. యాకోబు కూడా పద్దనామునకు మంచి ఆరోగ్యము చేత, బలము చేత, శక్తి చేత వెళ్ళిపోయాడు. పద్దనరాములో లాభాలు కలిశాడు. పద్దనరాములో ఉన్నటువంటి లాభాన్ని ఇంట్లోనికి చేర్చబడ్డాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంది? ఈ భూమి మీద మన మధ్యలో ఏముంది? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వింటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మన జీవితం ఏంటిది? ఆయన ప్రణాళిక ఏమైనది? ఆయన ప్రణాళికలో మనము నెరవేరుస్తూ ఉన్నామా, లేదా మనము ఆయన ప్రణాళికలో ఇదిగో దారి తప్పిపోయి ఆయనను నిందించే వారిగా ఉన్నామా అన్నది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే యాకోబు జీవితంలో కూడా పద్దనరాములోనికి ఆయన చేర్చబడతా ఉన్నాడు.
ఇప్పుడు మనము కూడా ఈ భూమి మీదకి చేర్చబడ్డాము. అయితే దేవుడు మనల్ని బట్టి కోరుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, రోమా పత్రికలోనికి వెళ్తే కాలం, రోమా పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామండి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరికంటే నా జీవితంలో ఉన్న మాట. అయితే ఇక్కడ మనల్ని కూడా ఈ భూమి మీదకి రప్పించాడు. ఇప్పుడు యాకోబుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? పద్దనరాములో ఉన్నటువంటి లాబాను చెంతకి చేర్చబడ్డాడు. ఇప్పుడు మనము కూడా పరలోకం నుండి ఎక్కడికి చేర్చబడ్డాము? భూమి మీదకి చేర్చబడ్డాము. ఈ రోమ పత్రికలో ఉన్నటువంటి మాట మనకు సంబంధించింది. ఇక్కడ ఏం రాయబడుతూ ఉంది? వాని క్రియలు వాని వెంట వస్తాయంటూ ఆయన అంటే సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మనం ఏం చేయాలంట? సత్క్రియ అంటే ఏంటి? నీతిని, న్యాయమును మనము చాలా జాగ్రత్తగా అనుసరించాలి. ఎక్కడ? ఈ భూమి మీద. హల్లెలూయా. దేనిని అనుసరించాలి? నీతిని, న్యాయమును చాలా చక్కగా అనుసరించాలని ప్రభు మాట్లాడతారు. ఎవరైతే నీతి న్యాయమును చక్కగా అనుసరిస్తారో వారికి నేనేమిస్తానంటున్నాడు దేవుడు? నిత్య జీవం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఈ రీతిగా మనతో, ఈ యొక్క భూమి మీద ఉన్న కలిగిన మనతో ఈ రీతిగా మాట ఇస్తా ఉంటున్నాడు. మనం ఏం చేయాలి? సత్క్రియను మనము చేయాలి, నీతిని మనం అనుసరించాలి. అలాగే ఎవరైతే ఈ భూమి మీద అనుసరిస్తారో వారికి నేను నిత్య జీవము ఇస్తానంటున్నాడు. ఇక్కడ కూడా దేవుడు కూడా యాకోబుతో మాట్లాడబడిన మాట ఏంటంటే, ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుతా, నిన్ను మళ్ళా ఈ దేశానికి సురక్షితంగా తీసుకొని వస్తాను. కాబట్టి యాకోబు కూడా ఏం కావాలి? పద్దనరాములు తను నీతిగా న్యాయముగా ప్రవర్తించాలి. ఏ విధమైనటువంటి చెడులోనికి పాపంలోనికి వెళ్ళకూడదు. అయితే ఈ పద్దనరాములు ఏమేమి ఉంచబడ్డాయి? హల్లెలూయా. ఆది కాలంలో మనం చూస్తే కాలం 31వ అధ్యాయంలో చూస్తే 19వ వచనాన్ని, 31వ అధ్యాయం 19వ వచనాన్ని, లాబాను తన గొర్రెలను కత్తిరించుటకు వెళ్ళిండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలను రాయబెడతాం. పద్దనరాములో ఉన్నటువంటి లాబాను ఇంట్లో ఏమున్నాయండి? ఏముంటున్నాయి? విగ్రహారాధన ఉన్నది. ఏముందండి? విగ్రహారాధన. దేవునికి అంటే ఇష్టము కానిది ఏంటంటే విగ్రహారాధన. దేవుడి నిర్గమ కాలంలో సెలవిచ్చినట్లుగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యాకోబు ఆశీర్వాదమును చేతబట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు యాకోబు? సాతాను క్రియలు కలిగిన ఇంటిలోనికి చేర్చబడ్డాడు. లాబాను ఇంటిలోనికి చేర్చబడ్డాడు. లాబాను యెహోవా యందు భయభక్తులు కలిగిన దేవుడి కుమారుడు కాదు. లాబాను దేవుడు ఎరగని వాడు. కాబట్టి ఆయన గృహ దేవతలు ఆయనకు ఉంచబడ్డాయి, వాటిని ఆయన పూజిస్తా ఉన్నాడు. అది ఆయన వ్యక్తిగత జీవితం. ఇప్పుడు యాకోబు కూడా ఎక్కడికి చేర్చబడ్డాడు? ఆ ఇంటిలోనికి చేర్చబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా అక్కడ ఏముంది? విగ్రహారాధన అన్నది ఉంచబడింది. దేవునికి వ్యతిరేకమైనది ఉంచబడింది. రెండవదిగా మనం చూస్తే కాన 30వ అధ్యాయంలో 27వ వచనాన్ని చూద్దామండి. అందుకు లాబాను అతనితో నీ కటాక్షం నా మీద నుండిలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. ఈ ప్రాంతంలో ఇంకేముంది? శకునము చూసేది. హల్లెలూయా. మన భవిష్యత్తును తెలియపరిచేది. ఏమంటారు దాన్ని? శకునము. మన భాషలో శిల్క శాస్త్రం చెప్తారు, మన భాషలో ఇంకా
వేరే భక్తుల దగ్గరికి వెళ్తే ఇదిగో నీకు ఇలాగ జరగబెడుతుందని చెప్తాను కదా. శకునము అన్నటువంటి ఆ ప్రాంతములో శకునం ఉంచబడింది, ఆ ప్రాంతములో విగ్రహారాధన ఉంచబడింది. దేవునికి వ్యతిరేకమైనవి ప్రతివి కూడా అక్కడ ఉంచబడ్డాయి. ఇప్పుడు యాకోబు ఏం తీసుకొని వెళ్ళాడండి పద్దరామునికి? దేవుని ఆశీర్వాదము తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదమును పోగొట్టుకోకుండా ఉండాలి అంటే యాకోబు ఏం చేయబడాలి? వాటికన్నిటికి కూడా వేరుపారి ప్రత్యేకముగా జీవించాలి. హల్లెలూయా. ప్రత్యేకముగా జీవించాలి. ఈ శకునముల జోలికి వెళ్ళకూడదు, ఈ విగ్రహారాధన సంబంధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. ఎవరు? యాకోబు. దేవుని యొక్క మహిమ ఏంటంటే కన్నా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? యాకోబు ఎప్పుడైతే పద్దనరాము యొక్క గ్రామము ఊరి బయటికి ఎప్పుడైతే చేర్చబడ్డాడు, ఎవరు వచ్చారండి ఆయనకి? ఎవరు వచ్చారు? అందమైన సుందరి అయిన రాహేలు వచ్చేసింది. ఎప్పుడైతే ఆమె కనబడిందో ఆమె అందానికి ఏమైపోయాడు యాకోబు? దాసుడైపోయాడండి. ఇప్పుడు ఈమె ఆ అందాన్ని బట్టి యాకోబుల ఆకర్షణ కలిగింది. ఇప్పుడు మనం అనుకున్నామా, యవ్వన జీవితంలో ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే అమ్మాయి ఎవరైనా సంబంధం లేదు కదా మన జీవితాలు. ఇంకో మాట చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క జీవితాల్లో కూడా అమ్మాయి వాళ్ళకి మంచిగా ఆస్తి పాస్తులు ఉన్నాయనుకోండి, ఒకటే కూతురు ఉందనుకోండి, ఈ తల్లి పెళ్లి సంబంధానికి వెళ్ళింది అనుకోండి, తల్లి సంబంధం చేస్తుందా లేదా? వాళ్ళ విగ్రహారాధన వాళ్ళదే లేనైనా మన ఇంటికి తీసుకొచ్చదా? ఆస్తి మాత్రం వస్తుంది కదా చేసేస్తారు. ఇక్కడ కూడా యాకోబు జీవితంలో ఒక ట్విస్ట్ దేవుడు పెట్టినటువంటి స్థితి ఏమిటంటే, మనసులో ఒక కార్యం చేశాడు. ఈ మనసును కూడా ఇదిగో అతడు నిలబెట్టుకుంటాడా లేదా దేవుడు పరీక్షించాడండి. దేవుడి యొక్క ప్రతి పరీక్షలోనూ కూడా యాకోబు స్థిరముగా, న్యాయముగా, యథార్థముగా దేవుడి ఎదుట నిలబడటానికి ఇష్టపడ్డాడు. కానీ వేరే వాటిలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డా? ఏది కూడా ఇష్టపడలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడైతే ఈ ఆదికాండములో 28వ అధ్యాయంలో 15వ వచనంలో ఎప్పుడైతే మాట్లాడాడో, యాకోబు కూడా దేవునికి ఒక మాట ఇచ్చాడండి. హల్లెలూయా. ఏమిచ్చాడండి? దేవునికి ఒక మాట ఇచ్చాడండి. మనం ఆ మాట కానీ చదివితే కానా 20 వచనం నుంచి మనం చదువుతామండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్టు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గము నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. హల్లెలూయా. యాకోబు కూడా వెళుతున్న సమయంలో దేవునికి ఒక తీర్మానాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? దేవా, నేను వెళుతున్న ప్రతి మార్గములో, ప్రతి స్థలములో నీవు నాకు తోడై ఉన్నానని సెలవిచ్చావు. మళ్ళీ నా స్వదేశానికి తిరిగి రప్పిస్తానని నీవు సెలవిచ్చావు, ఆ మాటనిచ్చావు. అయితే నేను కూడా ప్రభువా నేను వెళ్తూ ఉన్నాను కదా, అయితే నేను వెళ్ళు స్థలములో ప్రతి మాటలో నీవు తోడయించున్నాను అంటున్నావు కదా. అయితే నేను వెళుతున్న స్థలములో ఏమంటున్నాడు ఆయన? నాకు తినటానికి ఆహారమును, ధరించుకొనటానికి వస్త్రములను నీవు నాకు దయచేస్తున్న యెడల నీవే నాకు దేవుడివై ఉన్నావని నేను నమ్ముతా. హల్లెలూయా. దేన్ని అడిగాడు? తినటానికి ఆహారము, ధరింప చేసుకోవటానికి వస్త్రము. హల్లెలూయా. ఎందుకండి? ఆయన బ్రతకాలంటే ఆస్తిపాస్తులు కావాలి కదా. బ్రతకడానికి ఆస్తిపాస్తులు కావాలి కదా. మనం ఈ సమయంలో అడుగుతలేమా? మనకు తినడానికి తిండి ఇస్తున్నాడు, వస్త్రం కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాడు, అంతవరకు ఆగాము మనము? మన ప్రార్థన ఏమైతే, దేవా
నాకు బాగా ఈ సంవత్సర కాలం అంతా పని దేవా, మంచిగా నేను సంపాదించుకోవాలి ప్రభువా కదండి మన ఆశ. అయితే మనకును యాకోబుకు ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసా? ఒకసారి సామెతల గ్రంథంలోనికి వెళ్తే 23వ అధ్యాయంలో చూస్తే కన్నా ఒక గొప్ప మాట అక్కడ రాయబెడతా ఉంటాడు. 4వ వచనాన్ని చూద్దామండి. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుము అంటున్నారు. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుము అనే మానవునికి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. యాకోబులో ఆశ ఉందండి. ఇదిగో దేవా నాకు వస్త్రముని, ఇదిగో నాకు ఆహారముని, ఇదిగో నేను ఉండటానికి మంచి ప్రదేశం ఇస్తూ మంచి ఆస్తినంతా కూడా నాకు సమకూర్చి ప్రభు అని అడిగాడు. 3వది మానవులమైన మనం అడుగుతున్నామా లేదా? 3వది అంటే మనకు దేవుడి మీద నమ్మకం ఉన్నట్లా లేనట్ట? మనం ఈడ కోల్పోతా ఉన్నాం. ఏది? న్యాయమును, యథార్థతను కోల్పోతాం. అందుకోసమే నా ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించుతున్న దేవుడిని నేను, వాటికంటే శ్రేష్టమైన వారు మీరయ్యా, ఎందుకంటే నా స్వాస్థాలతో మిమ్మల్ని సిద్ధపరిచేసుకొని నా లక్షణములన్నీ కూడా మీ మీద పెట్టాను. కాబట్టి మీరు నా సొత్తు. మిమ్మల్ని నేను ఆకలి కొననివ్వను, మిమ్మల్ని నేను దాహము కొననివ్వను, మిమ్మల్ని నేను వస్త్రహీనులుగా చెయ్యను, మీకు ఇదిగో నివాసము లేకుండా నేను చెయ్యలేను, మీకు కావలసిన భక్తి కూడా నేను మీకు ఇస్తా. హల్లెలూయా. కానీ మన జీవితంలో ఐశ్వర్యము పొందటానికి ఏం చేస్తా ఉన్నామండి? ప్రయాస కలుగుతూ ఉన్నా. కింద రాయబడిన లైన్ అండి, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. నీకు ఒకవేళ అట్టి అభిప్రాయం కలుగుతా ఉందేమో ఈ భూమి మీద సంపాదించుకోవాలని, అట్టి మాటను విడిచిపెట్టు బిడ్డ. అంటే నీకు యేసయ్య ఈడనా ఏమ్మా? హల్లెలూయా. ముందుంది కథ. యాకోబుని ఎంత ఆశీర్వదించాడు దేవుని ఎదుట. యాకోబు అంటున్నాడు, ఇదిగో నాకు వస్త్రముని, ఆహారముని, ఇంకేది నాకు అవసరము లేదు. ఎందుకు తెలుసా? దేవుడు సెలవించిన మాట ఏమిటంటే, నీవు వెళ్ళు ప్రతి అడుగును లేదా ప్రతి స్థలమును నేను ఆశీర్వదిస్తా. యాకోబులో ఆ విశ్వాసం ఉంది. నా జీవితంలో ఆ విశ్వాసం ఉందా? దేవుడే నన్ను పోషిస్తానని విశ్వాసం ఉందా? ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఇక్కడ దేవుడు యాకోబులో ఉంచుతున్న లేదా ఆ ప్రాంతంలో ఉంచుతున్న స్థితి ఏమిటంటే, మొదటిది విగ్రహారాధన, రెండవది ఏంటి? ఆ ప్రాంతం అంతా కూడా సకలంలో చూడగలిగినటువంటి చెడు క్రియలు కలిగినటువంటి స్థానంలో యాకోబుని పెట్టాడు. ఇక్కడ మన జీవితంలో కూడా ఇవన్నీ మన మధ్యలో ఉంచబడతా ఉన్నాయి. అయితే మనలో 3వది ఆడైతా ఉంది. ఏంటి? ఆశ. ధనం మీద ఆశ. కానీ యాకోబు ధనాన్ని కోరుకోలేదు. యాకోబు ధనాన్ని కోరుకోలేదు. యాకోబు దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి యాకోబు దేవుడి మాట మీద నమ్మకము కలిగి ఉన్నాడు. ఈనాటి కాలంలో నా జీవితంలో కూడా దేవుడి మీద నమ్మకము కలిగి జీవించలేకపోతా ఉన్నాం. ఒక 2000 అవసరమైతేనే ఎవరి వైపు చూస్తాం మనం. దేవుడి వైపు మాత్రం మనం చూడం. దేవుడి వైపు చూస్తే అద్భుతమైనటువంటి కార్యాలు అన్నవి మనము చూడగలుగుతాం. అయితే యాకోబు జీవితంలో కూడా ఇదిగో ఆ యొక్క విగ్రహారాధన వైపు యాకోబు వెళ్ళలేదు, ఆ శకునం వైపు యాకోబు వెళ్ళలేదు. దేవుడు ఆయనకు అనుగ్రహించగలిగినటువంటి స్థితి ఏమిటంటే, ఆ యొక్క ఆహారమును, వస్త్రములను కూడా అన్ను దినమిస్తూ యాకోబుకు తోడై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు కూడా ఎప్పటికి కూడా దేవుడి విడవబడలేదు. ఎన్ని సంవత్సరాలు జీవించాలండి యాకోబు పద్దనరాములో? దాదాపుగా 20 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు జీవిస్తే ఎప్పటికీ కూడా ఇదిగో ప్రభువా నేను ఉండటానికి ఇల్లు కావాలి, నా పిల్లలు ఉండటానికి ఇల్లు కావాలి,
నాకు ఆస్తి కావాలి, ఇదిగో నేను 20 సంవత్సరాలైంది కదా, ఇదిగో ఇక్కడే నేను ఇంకా సంపూర్ణంగా ఉంటాను, ఇక్కడ ఈ ప్రాంతం బాగుంది, ఇక్కడ ఈ యొక్క జీవాలు కూడా మంచిగా ఎదుగుచూ ఉన్నాయి, ఇదిగో నా యొక్క మందంతా కూడా వృద్ధి చెందబెడతా ఉందని యాకోబులో ఆశ కలిగిందండి. హల్లెలూయా. మనమైతే కానీ ఏదైనా సందర్భం మరియు గ్రామాన్ని విడిచిపెడతాం అనుకోండి, అక్కడ బాగా మంచిగా మన సంపాదన అధికముగా అవుతుంది అనుకోండి, ఏమవుతుందండి? ఏమవుతాం? ఇక్కడనే బాగుంది, ఇంకెందుకు వెళ్ళాలి స్వదేశానికి, ఇక్కడనే సంపాదించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా కర్నూలులో వేని యొక్క ఆరోగ్య స్థితిని బట్టి కర్నూలు గ్రామం విడిచినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఈ గ్రామానికి రావాలన్నప్పుడు ఒక ఆత్మ మాతో చెప్పిన మాట, ఇక నుంచి ఎదుగో నీవు ఇప్పుడు పడినటువంటి వేతనంతా కూడా కుట్టి వేయబడతా ఉంది, నువ్వు వెళ్ళి నీ స్థలములు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళి నీ స్థలములు నిలబడు. దేవుడు మాకిచ్చిన ఆధిక్యత అది. ఎప్పుడైతే ఆ మాట మాకు వెలువడిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి తట్టముట్ట సర్దుకొని ఇక్కడికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనం వెళ్ళిన ప్రాంతం సుఖవంతముగా ఉండవచ్చు. మా ఆశ కూడా అంతే. మా అక్క వాళ్ళకంటే నేను ముందుగా స్థలం కొనాలనే ఆలోచన కలిగింది, కానీ దేవుని ప్రణాళిక అక్కడ లేదు కదా. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఇక్కడ కలిగింది కాబట్టి ప్రియకుమారా నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. నా జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చూశాను, నా జీవితంలో ఎన్నో వేదనకరమైన స్థితులు కూడా నేను చూశాను. కొన్ని మహిమ కలిగిన కార్యాలు, కొన్ని కన్నీరు పర్యంతమైనటువంటి కార్యాలు, ప్రతిదీ కూడా అనుభవించి ఉన్నాను. చివరికి ఆత్మ సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఎదుగో నీ మీద ఉన్న ప్రతి కీడును కూడా కొట్టివేస్తావు, మీరు వెళ్ళి నీ స్థలములో నిలబడు. అప్పుడే సెలవిచ్చిన మాట ఏమిటంటే, నువ్వు ప్రభు పరిచర్య చేస్తావు. హల్లెలూయా. ప్రభు పరిచర్య నువ్వు చేస్తావు ప్రేమిట. అప్పటికి విశ్వాసములు కూడా పలువరుతున్నాయి. కానీ దేవుని కార్యం ఏమిటంటే, దేవునిలో మనం జీవించాలంటే మనం వెళ్ళిన స్థలము మనం ఆశించకూడదు. హల్లెలూయా. యాకోబు కూడా పద్దనరాములో 20 సంవత్సరాలు జీవించి ఉన్నా కూడా ఎప్పటికీ కూడా ఇదిగో ఈ స్థలం బాగుంది, నేను మంచిగా జీవిస్తున్నాను, ఏ విధమైనటువంటి బాధ లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, కన్నీరు లేదు, ఇదిగో ఇక్కడే ఆనందముగా ఉంది, ఇదిగో దేవా నేను ఇక్కడే ఉంటానని తీర్మానం తీశాడు ఎప్పుడైనా? ఎప్పుడు కూడా తీయబడలేదు. ఎందుకో తెలుసా? దేవుని మాట మీద యాకోబు నిలబడ్డాడు. ఏమని చెప్పాడు దేవుడు? ఇదిగో ప్రియకుమారుడా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను మళ్ళీ నీ స్వదేశమునకు తిరిగి నేను రప్పిస్తా. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆ మాట చెప్పున ఆయన బ్రతికిన లేదా అక్కడ నివసించిన 20 సంవత్సరములు కూడా ఎప్పుడు కూడా ధనం మీద ఆశ కలగల, ధనం మీద ఆశ కలగల, ఆ ప్రాంతం మీద లేదా భూమి మీద ఆశ కలగల. ఈనాటి కాలంలో నా జీవితంలో మనకు ఆశ కలగబెడతలేదా? ఎప్పుడైతే ఆ భూమి మీద ఉంచబడతా ఉన్నాము లేదా ఆ ప్రాంతంలో ఉంచబడతా ఉన్నాము, ఇదిగో నేను కూడా క్షేమముగా ఈ భూమి మీద ఉంటున్నాను కాబట్టి ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకూడదు, ఇదిగో ఇక్కడ నేను ఆస్తి సంపాదించుకోవాలి, ఇక్కడే నేను నా జీవితం కొనసాగాలి అన్నటువంటి స్థితి ఆలోచన మనం చేస్తాము. యాకోబుకు మనకున్న తేడా ఏమిటంటే, మూడవది ఏంటంటే ఆస్తి లేదా సంపద. యాకోబు ఈ సంపదకు ఆశించలే, యాకోబు ఈ సంపదకు తన మనసును అప్పగించలా, యాకోబు ఈ సంపదను బట్టి ప్రయాస పడలేదు. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితంలో కూడా లాభాన్ని ఇదిగో జీతము నేను నీకు ఇస్తానని ఎన్ని మార్లు మార్చారంట? 10 మార్లు బొగ్గించారంట. ఎప్పటికీ కూడా ఆశించలేదండి, ఎప్పటికీ కూడా యాకోబు ఆశించాల. కానీ నా ప్రభు మాట మీద నమ్మకము కలిగిన యాకోబును దేవుడు విడిచిపెట్టగలిగినా?
దేవుడు విడిచిపెట్టగలుగుతాడా? ఎప్పటికీ కూడా ఎవరైతే దేవుడిని ఆనుకొని ఉంటారో వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచి పెట్టాడు. హల్లెలూయా. అతన్ని ఎలాగ ఆశీర్వదించాడంటే మనం చూద్దామా? అక్కడ అభివృద్ధిని చూస్తే 30వ అధ్యాయంలో మనం చూస్తే కాన రాయబడి ఉంటున్నదండి. 43వ వచనాన్ని చదువుతాం. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి నంది విస్తారమైన మందులు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను అని రాయబడతాం. హల్లెలూయా. ఇప్పుడు పద్దనరాముకి యాకోబు ఎలాగ వెళ్ళాడు? ఏమైనా తండ్రి ఆస్తి తీసుకొని వెళ్ళాడండి? ఏమి తీసుకొని వెళ్ళలేదు. కానీ దేవుడి ఎదుట ఏం తీర్మానం తీసుకున్నాడు? అయ్యా, నాకు తినటానికి కట్టుకోవటానికి వస్త్రం ఉంటే చాలు, ఇంకా వేరేది అవసరం లేదన్నాడు. దేవుడికి ఇచ్చిన మాటకి లోబడి యాకోబు నివసించాడు. కాబట్టి దేవుడు ఏమైనా అన్వయిస్తుందా? యాకోబు అడగలేదు కదా అని ఇవ్వకుండా ఉంటాడు ఆయన. ఆయన అన్ని కూడా ఇవ్వగలిగిన సమర్థుడు. తన మామ ఎంతగానో అతని మోసము చేయాలనుకున్నా కూడా దేవుడు విడిచిపెడతాడా? హల్లెలూయా. విడిచిపెడతాడా? విడిచిపెట్టు. ఇంతవరకు ఆదులు మనం పాడుకున్నామండి. వేదన శ్రమలు ఎన్ని ఉన్నప్పుడు అంటే తల్లి విడుస్తుందేమో, తండ్రి విడుస్తాడేమో, ఇదిగో రక్త సంబంధికులు మనల్ని త్రోసివేయచ్చేమో, నిన్ను నన్ను పంపిన దేవుడు మాత్రం ఎప్పటికీ మరువా లేడు. హల్లెలూయా. లాభానంట, ఇదిగో నీకు వచ్చే సంవత్సరం ఇంత జీతం ఇస్తా, ఇదిగో వచ్చే సంవత్సరం ఇంత జీతం ఇస్తా అని ఎన్ని మార్లు మార్చారంట మాట? 10 మార్లు మార్చారంటండి. 10 మార్లు మార్చినప్పుడు యాకోబుకి ఆసరికి వచ్చి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ఇదిగో యాకోబు నీవు మీ ఇంటికి చేరుము అని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, అక్షరములో లాభంతో మాట్లాడతాడు. నా ప్రభువు నన్ను వెళ్ళమంటున్నాడు. యాకోబు అప్పటికి అంటే యాకోబు లాభాను నుండి ఏమి కూడా పొందుకొనబడలేదు. ఆయన యాకోబు మాట్లాడబడిచిన మాట ఏమిటంటే, ఇదిగో నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నీకు అభివృద్ధి చెందున్నాయి, ఆశీర్వదించబడ్డావు కదా. మనం చొలబడినటువంటి ముందు లేఖనంలో లాభాన్ని మాట్లాడుతాడు కదా, నిన్ను బట్టి నేను శకునము చూపించగా నిన్ను బట్టి నేను ఆశీర్వదింపబడ్డాను. కాబట్టి ఇక్కడ కూడా లాభాన్ని ఏమిటంటే తన ఆస్తిని లేదా తన గొర్రె మందలను, ఆవుల మందను, ఎద్దుల మందను, ఒంటెల మందను, గాడిద మందలను ఇవ్వలేక ఆయన ఆలోచన కలిగినప్పుడు యాకోబు అంటాడు, ఇదిగో ఈ మందులో చారులైన పొడలైనవి చాలా తక్కువగా ఉన్నాయి కదా, ఇప్పటి నుండి చారులు కలిగినవి, పొడలు కలిగినవి ఇదిగో పుట్టగలిగితే అవన్నీ నాకు ఇచ్చేయి, నేను వాటిని తీసుకుని నా ప్రాంతానికి వెళ్తాను. హల్లెలూయా. అయితే ఈ లాభాన్ని కూడా ఏం చేశారంట, తనకున్నటువంటి కుమారులతో ఈ యొక్క చారలు కలిగినవి, పొడలు కలిగినవి ఒక 3 కిలోమీటర్ల మైలుగా ఉండే రీతిగా, దూరం ఉండే రీతిగా తన కొడుకులకు అప్పచెప్పాడంట. ఈయనకి యాకోబు కన్ని ఏమిచ్చాడంట, మంచి బలిసినవే అంటే క్రొవ్వు పట్టినవే పొట్టేళ్లను, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చాడంట. ఏంటి లేనివి? చారలు లేనివి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కార్యము చూస్తే దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, దేవుడి మహిమ ఏమిటంటే కానా, దేవుడు మనల్ని కూడా విడవనటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నీవు అంటే మనలో కూడా ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఏమిటంటే కన్నా యాకోబు జీవితంలో ఎప్పుడైతే తన మామ మోసము చేస్తూ చారలు కలిగినవి, పొడలు కలిగిన మేకలన్నీ కూడా, గొర్రెలన్నింటినీ కూడా దూరపరిచినప్పుడు దేవుడే వాటి యొక్క గర్భాన్ని తెరుస్తూ అంటే వాటి చూలును తెరుస్తూ ఏం చేస్తా ఉన్నాడు, పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. కడుపులోనే చారలవిగా, కడుపులోనే పొడలు కలిగినవిగా ఏర్పాటు చేయటానికి యాకోబుకు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అప్పటింట గొప్ప ఆశీర్వాదం ఇచ్చారంట. అందుకోసమే ఈ యొక్క 30వ అధ్యాయంలో ఆదికాండములో 43వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, ఆ ప్రకారం మనుషులు అత్యధికముగా దేని ప్రకారము దేవుడిస్తున్న ఆశీర్వాదము కలిగిగా
ఆ ప్రకారముగా అత్యధికముగా అభివృద్ధి చెంది విస్తారమైన మందులు, దాసీలు, దాసులు, వంటలు, గాడులు గలవాడయ్యను. దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, యాకోబు అడిగినటువంటి ఆస్తిని దేవుడిస్తా ఉన్నాడు. యాకోబు ఇదిగో అడిగినటువంటి డబ్బును దేవుడిస్తా ఉన్నాడు. యాకోబు ఆశించినటువంటి వాటిని దేవుడిస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించు వాడు. కీర్తనకారుడు కూడా రాయబెడతాడు. కీర్తనకారుడు కూడా కీర్తన గ్రంథంలో చూస్తే 77వ కీర్తన 14వ వచనంలో కూడా అక్కడ రాయబెడతాయి, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయన. చూద్దామా కీర్తన గ్రంథం 77. యెహోవా చేసిన కార్యములను 77:14 ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. హల్లెలూయా. జనముల్లో ఆయన బలమును ప్రత్యక్షపరుచుకోగలిగిన గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇప్పుడు లాబాను యాకోబును మోసం చేస్తా ఉన్నాడు. దేవుడు విడిచిపెడుతున్నాడా? విడిచిపెట్టలేదు. యాకోబుకు తోడైంటూ ఎదుగు గొర్రెలను, దాసులను, దాసరాలను, వంటలను ప్రతివి కూడా సమృద్ధిగా దేవుడు యాకోబుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి యాకోబు దేవుని ఎద్దకి చేర్చబడటానికి ఎప్పుడైతే ఆస్తినంతా కూడా సమకూర్చబడ్డాడు, దేవుడు మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆది కాలంలో నుంచి చూస్తే 33వ వచనాన్ని చూస్తే కానీ అక్కడ రాయబడినటువంటి మాట, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. హల్లెలూయా. దేవుడు మాట్లాడబెడతా ఉన్నాడు. ఇదిగో ప్రియకు మాట, నీవు ఇంతవరకు కూడా నా మాటను అనుగుణముగా 20 సంవత్సరాలు ఈ భూమి మీద అనగా ఈ ప్రాంతంలో నీవు నివసించావు. ఏ విధమైనటువంటి చెడులోనికి వెళ్ళక, ఏ విధమైనటువంటి పాపములోనికి వెళ్ళక నీవు ప్రత్యేకపరచబడి జీవించున్నావు. కాబట్టి ఇదిగో నీవు అడిగినట్లుగానే నీకు ఆహారం ఇచ్చాను అనుదినము. నీవు అడిగినట్లుగానే ఇదిగో నీవు కట్టుకోవడానికి బట్టనిచ్చాను. అదే రీతిగా ఇదిగో నా ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే, నీకు కావలసినంత కూడా ఇదిగో గొర్రె మందలను ఇస్తా ఉన్నాను, ఇదిగో మేకల మందని ఇస్తా ఉన్నాను, ఇదిగో గొర్రె పోతులు మేక మందని ఇస్తా ఉంటున్నాను, ఇదిగో ఎద్దులను ఇస్తా ఉన్నాను, ఇదిగో గాడిదలను ఇస్తా ఉన్నాను, ఇదిగో వంటలను ఇస్తా ఉన్నాను. విస్తారమైన ఆస్తి అంటండి. అయితే ఈ ఆస్తి అంతా ఆయన పట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఎవరండి? యాకోబు వెళ్తా ఉన్నాడు. వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చాడండి. ఇప్పుడు వెళుతున్న క్రమం చూస్తే కన్నా స్టెప్ బై స్టెప్ దాదాపుగా 3 అంటే 3 మందలు వెళ్తా ఉన్నాయంట. ఒక్కొక్క మంద 1000 సంఖ్యలో ఉంచబడతా ఉంది. తన అన్నకి కానుకగా చాలా తీసుకొని వెళ్తా ఉన్నాడు ఆయన. ఈయన సంపద ఎంత ఉండొచ్చు? హల్లెలూయా. నీవు అడగంది కూడా నా ప్రభు ఎరిగిన వాడు. ఈనాటి కాలంలో మన జీవితంలో కూడా మనము దేవుని మాట ప్రకారం పరలోకం నుండి భూమి మీదకి వచ్చాం, యాత్రలోనికి వచ్చాం. దేవుడు కూడా మనతో మాట్లాడబడిన మాట ఏంటంటే, ఎదుగు ఈ భూమి అనగా ఈ లోకానికి నాకు వైర్యము. ఈ లోకములో ఎవడున్నాడు? సాతానుడు ఉన్నాడు. కాబట్టి ఈ సాతాను క్రియలు భూమి మీద ఉంచబడ్డాయి. ప్రియకుమార్తె, నీవు వాటిలోనికి వెళ్ళక నీవు నీతిగా న్యాయముగా నీవు అనుసరిస్తే కానా ఇదిగో నేను నీకు నిత్య జీవమునిస్తానని ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు మనం యాకోబులాగా మాటకి లోబడి నిత్య జీవాన్ని పొందుకొనగలిగిన మనసు లేదా హృదయము లేదా నడవడికలు మనలో ఉంచబడ్డాయా? హల్లెలూయా. ఉన్నాయండి. యాకోబులాగా దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం మనం నిలబడతా ఉన్నామా? యాకోబులో మనలో ఉన్న తేడా ఏమిటంటే, యాకోబు దేవుని మాటకి విధేయత చూపాడు. మనం చూపిస్తా ఉన్నామా? విధేయత అన్నది మనం చూపించలేక పోతాము. ఏ రోగం వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ సమస్య కలిగినా వెళ్తా ఉన్నాం, వెళ్ళని చోటికి వెళ్తా ఉన్నాం. కూర్చోకుండా ఉండగలిగినటువంటి స్థితి మనకు లేకుండా పోతాం. దేవుని మాటకు మనం విధేయత చూపలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈనాటి కాలంలో మన జీవితంలో ఏమైతే ఉన్నామండి? దేవుని
మహిమను మనం పొందుకోలేకపోతాం. దేవుని అడుగులను మనం తెలుసుకోలేకపోతాం. హల్లెలూయా. దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉన్నాడండి. ఆయన అడుగులు మనం ఒకసారిగా చూస్తే కానీ దేవుని యొక్క గ్రంథంలో ఆయన అడుగులు ఎలా ఉంచబడుతున్నాయో ప్రభు మాట్లాడుచున్నటువంటి మాట. కీర్తనలోనికి వెళ్తే కానీ 77వ కీర్తన 14వ చరణాన్ని చదువుకున్నాం, 19వ చరణాన్ని చదువుకున్నాం. నీ మార్గము సముద్రములో ఉండేను. చదవండి. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాచలములలో ఉండెను, నీ అడుగు చాడలు గుర్తింపబడక ఉండెను. హల్లెలూయా. దేవుని అడుగులు ఎలాంటివంట? గుర్తింపచాడని. ఎవరు? మానవులమైన మనము. అందుకోసమే యేసయ్య అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ మధ్యలోనికి రాడు, ఆదరణకర్తగా నేనే వస్తానని మాట్లాడారు దేవుడు. ఇప్పుడు ఆదరణకర్త కూడా ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, 2-3 ఎక్కడైతే నా నామంలో కూర్చొని ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. హల్లెలూయా. మన జీవితంలో దేవుని అడుగులను మనం గుర్తించలేకపోతాము. నా మధ్యలో ఆయన మన మధ్యలో సంచరించినాడు, మన మధ్యలో కూర్చొని ఉన్నాడు, మన మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. అయితే ఆయన అడుగులు ఎలాగున్నాయంటే ఇక్కడ రావిడిచిన మాట 19వ వచనంలో, నీ మార్గములు సముద్రములో. సముద్రములో ఎవరైనా నడుస్తే కనిపెట్టగలగరా? ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. ఆయన త్రోవలు ఎలాంటివంట? త్రోవలు జలములలో నడవగలిగిన త్రోవలంటే. జలములలో ఎవరైనా నడుస్తే కనిపెట్టగలుగుతామా? కనిపెట్టలేము. అందుకోసం అక్కడ రాయబడిచిన మాట, నీ అడుగు చాడలు గుర్తింపబడిపోయి ఉండేను. మానవుడు ఆయన అడుగు చాడలను గుర్తించలేక పోతా ఉన్నాడు. ఆయన అనగా యేసయ్య మన మధ్యలో ఉంటున్నాడని మనం ఏమి కలగలేకపోతున్నాం? విశ్వాసము కలగలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ లోకానుసరమైన స్థితిగతుల్లో మనం ఊగిసలాడుతా ఉన్నాం. ప్రియబిడ్డ, యాకోబు వలె మనము కూడా స్థిరముగా నిలబడాలి. దేనిలో? దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క అడుగు చాడల్లో మనము కూడా స్థిరముగా నిలబడాలి. ఎప్పుడైతే మనము కూడా స్థిరముగా నిలబెడతామో, ఇదిగో దేవుడు బయలుపరుస్తున్న మాట, ఇదిగో యాకోబు నువ్వు వెళ్ళము, నేను నీకు తోడై ఉంటాను, మళ్ళీ ఈ స్వదేశమునకు నేను మళ్ళీ రప్పిస్తాను. దేవుడు మాట్లాడబడుచున్నాడు యాకోబుతో, ఇదిగో యాకోబు నువ్వు వెళ్ళము నీ స్వదేశానికి, నీ మార్గములో నేను నీకు తోడై ఉంటాను. దేవుడు యాకోబుకి ఇచ్చిన మాట ఆయన తప్పలేదు, యాకోబు దేవుడికి ఇచ్చిన మాట తప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ ఏంటో తెలుసా? యాకోబు ఇంకా ఏ మాట ఇచ్చారంటే, అక్కడ రాయబడిన మాట ఆదికాండంలో మనం చూస్తే 28వ అధ్యాయంలో చివరి, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. అడిగినటువంటి ఆశీర్వాదము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, యాకోబు సెలవిచ్చాడు, ఇదిగో దేవా నేను వెళ్ళుచున్న ప్రతి స్థలంలో ఆశీర్వదిస్తాను అంటున్నావు కదా, అయితే నీ ఆశీర్వాదం నేను పొందుకున్నట్లయితే కాన 10వ వంతు నీ మందిరంలోనికి తీసుకొని వస్తాను. హల్లెలూయా. ఈనాటి కాలంలో మనము అడగనివి చెయ్యనివి, అడగంది అంటే మనము దేవుడు మనల్ని బట్టి మన మీద అంటే ఒక ఆలోచన ఏమిటంటే, నా బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండాలని దేవుని ప్రణాళిక ఉంది. కానీ మనము ఆ ప్రణాళికలో అవిశ్వాసలమై, ఇదిగో దేవా నన్ను పోషించు, నాకు ఆస్తిని లేదా నాకు డబ్బుని అని ప్రాధేయపడతా ఉన్నాం. దేవుని అడగంది మనం అడుగుతా ఉన్నాం. అడగక మునిపే ఇచ్చేది మనకు ఆయన ఘనతగా మనల్ని నిలబెట్టగలిగిన స్థితి. కానీ ఆయన మీద మనం నమ్మకం లేక అడుగుతా ఉంటాం. దేవుడి కూడా మన జీవితంలో మనం ఆశీర్వదింపబడుతూ ఉంటుండగా ఈ 10వ భాగం అన్నది కూడా మనము ఇవ్వలేని బిడ్డలముగా ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి మన హృదయం అంతా కూడా
ఎప్పుడైనా డబ్బు వైపు చూస్తే కానా ఏమైపోతా ఉంది మన హృదయము? ఆకర్షణ డబ్బు మీదనే ఉంచబడుతుంది, దేవుని మీదకి రాలేక పోతా ఉంది. ప్రియబిడ్డ, యాకోబు జీవితంలో జరిగిన ఈ చిన్ని సంఘటనలో యాకోబుకు మనకున్న తేడా ఏంటంటే, ఈ లోకాన్ని బట్టి యాకోబు అడగలేదు. ఈ లోక పోషణ స్థితి అనగా ఈ లోకంలో ఇల్లు, ఆస్తి, పాస్తులు కావాలని యాకోబు అడగలేదు. ఈనాటి కాలంలో నీవు నేను కూడా ఏం అడుగుతా ఉన్నాం? ఈ భూమి మీద మంచి అందమైన ఇల్లు కావాలయ్యా, ఈ భూమి మీద మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా డబ్బు కావాలి. ప్రియబిడ్డ, నా ప్రభు అవన్నీ కూడా నీవు అడగక మునిపే ఇస్తానంటున్నాడు. ఆ విశ్వాసం మనం కలిగి దేవుడి మీద మనం ఆధారపడి జీవించాలని ప్రభు ఈ దినం మాట్లాడాడు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.